అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి తన మనుగడకి, తన జీవన అభివృద్ధికి, తన ఆలోచనలకి చాలా ఇంపార్టెంట్ అయినవి 3 విషయాలుంటాయి. ఆ 3 విషయాల మీదే రన్ అవుతూ ఉంటది మన జీవితం. ఖచ్చితంగా. ఆ 3 తర్వాత ఇంకొకటి 3+1. ఫస్ట్ ఏంటంటే, మనము మన మనుగడ, మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా డైలీ రొటీన్‌లో మనం ఒకటి నమ్ముతాం, భగవంతుడిని నమ్ముతాం. ఖచ్చితంగా భగవంతుడిని నమ్ముతాం. భగవంతుడిని నమ్మకుండా ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరన్నా లేడు అంటే ఏదో పవర్ సెట్టో లేకపోతే సెంట్రల్ పవరో ఏదో చెప్తారు. అంటే ఒక నమ్మకం, మన పనులు చేసి పెట్టే ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది, ఒక భగవంతుడు ఉన్నాడని ఖచ్చితంగా మనం నమ్ముతాం. నమ్మాలి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అందరూ. నమ్మం కదా! మనలో ఒక పవర్, భగవంతుడు మనలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. ఆయన అందరికి, ఆ భగవంతుడికి భూమి మీద ఉన్న మనుషులందరూ సమానమే అనే విషయం మనందరం తెలుసుకోవాలి. అది వాస్తవం కూడా. అయితే నమ్ముతాం. భగవంతుడిని ఏమడుగుతాం? అన్నీ అడుగుతాం. అన్నీ అడుగుతాం. మన సబ్‌కాన్షియస్ మైండ్ తోటి మనం అన్నీ అడుగుతాం. అది అడుగుతాం. తర్వాత భగవంతుడు ఉన్నారు. ఆయన్ని మనం అడుగుతాం. ప్రతీదీ అడుగుతాం. తర్వాత అడిగిందన్నీ కూడా ఆయన తప్పకుండా ఇస్తారు. తప్పకుండా ఇచ్చారు అని నమ్ముతాం. తర్వాత విషయం ఏంటంటే, మనం పొందుకుంటాం. ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుడిని, భగవంతుడిని, గాడ్‌ని అడిగినది ప్రతీదీ ఆయన ఇస్తారు, ఇచ్చారు, ఇచ్చేశారు. అస్సలు ఎవ్వరు దాన్ని విడిచిపెట్టకూడదు. అంటే ఎలా ఉంటదంటే, సగం సగం మనము బిలీఫ్, సగం సగం నమ్మకాలు అన్నీ సగం సగం అని మనం చాలా బిజీ కదా! పూర్తిగా నమ్మాలి. పూర్తిగా డిపెండ్. గాడ్ ఉన్నారు. ఆయన్ని మనము అన్నీ అడుగుతున్నాము. మనం అడిగింది ప్రతీదీ కూడా ఆయన విని మనకి ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. అది మనం పొందుకున్నామనే విషయం ఎవ్వరూ మర్చిపోకూడదు. దీన్నే సింపుల్‌గా బిలీవ్, ఆస్క్, రిసీవ్డ్. ఈ 3 ఖచ్చితంగా. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదయిన తర్వాత ఖచ్చితంగా గాడ్‌కి గ్రాటిట్యూడ్, మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. థాంక్స్ చెప్పుకోవాలి. ఈ 4 అంటే 3+1 ఎవరిలో ఉన్నాయంటే ఆ వ్యక్తి చాలా గొప్పవారు లెక్క. ఆ వ్యక్తిని అందరూ అభినందిస్తారు. అందరూ అభినందిస్తారు ఖచ్చితంగా. మా లైఫ్ చాలా బాగుంటది. ఈ మధ్యలో ఈ కష్టాలు, ఈ గొడవలు, ఈ వేదనలు, ఈ అనారోగ్యాలు ఇవన్నీ అస్సలు అవి పనికిరావు మన జీవితానికి. ఎందుకంటే బ్రతుకాము అంటే మనం హ్యాపీగా ఉండడానికి, హ్యాపీగా అంతే. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక భగవంతుడిని, మనకి నచ్చినటువంటి భగవంతుడిని నమ్మినా, ప్రేయర్ చేసినా, పూజించినా, నమాజ్ చేసినా, ఏం చేసినా బలంగా మన కోరికని అడుగుతున్నాము. అడిగిన దాన్ని పొందుకుంటున్నాము. ఆ పొందుకున్న దానికి మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ 4 విషయాలు అంటే 3+1. ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అడిగి, మనం పొందుకుని మనం చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.